నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాలతో ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి నివేదించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగను పలు సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అశోక్ నగర్, పెద్ద బజార్, కొత్త బస్టాండ్, గాంధీనగర్ ప్రాంతాల్లోని మహిళలు సాంప్రదాయ వస్త్రాలలో బోనాలతో డప్పు చప్పులు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయాన్ని ఊరేగింపుగా చేరుకున్నారు. దుర్గమ్మ, మైసమ్మ, కాళికామాత అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ బోనాల వేడుకల్లో పలు సంఘాల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వార్డు మీ లోలం శ్రీనివాస్ కౌంటర్ని మాట్లాడుతుంది. అలాగే ఈ అశోక్ నగర్ కాలనీలో మీ మైసమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ మైసమ్మ. అశోక్ నగర్లో మైసమ్మ టెంపుల్ చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇక్కడ నుండే మొదలు పెడతా. కాలనీలో మంచి టెంపుల్ను మంచి నిర్మించిన కాలనీ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మైసమ్మ తల్లికి జై, మైసమ్మ తల్లికి జై.
మైసమ్మ ఉత్సవాలు చేయడం జరుగుతుంది మన స్నేహపురి కాలనీలో. అందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు, మైసమ్మ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ సభ్యులు చాలా ఘనంగా భక్తులందరూ వచ్చి ఈ విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే నన్ను ఈ అమ్మవారి సాక్షిగా అమ్మవారి ఆశీస్సులతో నన్ను కౌన్సిలర్గా గెలిపించుకున్న అమ్మవారి చాలా పవర్ఫుల్ దేవత. అందరూ అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. అందరూ మంచిగా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు కోతలింగన్నను కూడా మేము విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందరూ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత రావటం. ప్రజలందరికీ నమస్కారం. మేము కామారెడ్డి యాదవ సంఘం సెక్రటరీని. కామారెడ్డి పట్టణ హిందూ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. హిందువులందరము ఐకమత్యంగా ఇలాగే సంబరాలు జరుపుకోవాలని, మనము ప్రత్యర్థుల నుంచి అయినా బయట వారి నుంచి అయినా మన ఐక్యతను చాటుకొని మన హిందూ సమాజాన్ని మెరుగుపరుచుకోవాలని, మైసమ్మను హిందూ ప్రజలందరినీ సుఖశాంతులతో దీవించాలని వేడుకున్నాము. మైసమ్మ తల్లికి
శివుని చిన్న బిడ్డ గాజుల పెట్టినది శివుని చిన్న బిడ్డ చుక్కల నదికినది శూలము చేసినది చేతుల పట్టినది చెంగున దునికినది చెల్ రాముడో రామ పరశురాముడా నీ తల్లి ఎల్లమ్మ చూడు దేవుడా అరే అరే రాముడో రామ పరశురాముడా నీ తల్లి ఎల్లమ్మ చూడు దేవుడా వెన్నెల పట్టినది శివుని చిన్న బిడ్డ కిరీటము పెట్టినది శివుని చిన్న బిడ్డ మెరుపుల పట్టినది శివుని చిన్న బిడ్డ గాజుల పెట్టినది శివుని చిన్న బిడ్డ. కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్ఫర్ల చోరీలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా ట్రాన్స్ఫర్లు ధ్వంసం చేసి రాగి వైర్లు ఆయిల్ ఎత్తుకెళ్తున్న దొండగుల తీరుతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బికనూరు మండలం గుజ్జకుంట శివార్లో మరో 4 ట్రాన్స్ఫర్లు దొంగలు బారిన పడ్డాయి. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం గుజ్జకుంట గ్రామ శివార్లోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న 4 విద్యుత్ ట్రాన్స్ఫర్లను గుర్తెరిగిన దొండగులు ధ్వంసం చేశారు. వాటిలోని కాపర్ వెలతో పాటు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో ఎత్తుకెళ్లారు. గత 2 రోజుల వ్యవధిలో గుర్జకుంట గ్రామ శివార్లో మొత్తం 11 ట్రాన్స్ఫార్మర్లు, బస్మాపూర్ శివార్లో 3, రాగట్లపల్లి గ్రామ శివార్లో 5 ట్రాన్స్ఫార్మర్లను ఇదే తరహాలో ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఆయిల్ను చోటు చేసినట్లు గ్రామస్తులు రైతులు తెలిపారు. ఈ వరుస ఘటనల వెనుక ట్రాన్స్ఫార్మర్ల స్థానాలు, పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తుల హస్తం ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు స్థానిక బికనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బికనూరు ఎస్ఐ అనిల్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి త్వరలో పట్టుకుంటామని చెప్పారు. నడవపోయే వరకల్లా చూసిన అటు ఇటు చూసే వరకు ట్రాన్స్ఫార్మర్ లేవు. అటు చూసి ఇటు చూసే వరకల్లా ఒక 3-4 ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకపోయారు, లేవు. అన్నీ దశం చేసారు. ఆయిల్ తీసుకుపోయారు. అలా రాయి వైర్ ఉంటే రాయి వైర్ తీసుకుపోయారు. కాలి చిప్పలు మిగిలినాయి. మరి మక్క మరి తుప్పము ఎండిపోతుంది ఎండలు కొట్టడం. అదే దానికి ఒక అధికారులు కొంచెం మా మీద దయ చూసి జర తొందరగా ట్రాన్స్ఫారాలు ఇప్పించగలరని కోరుతున్నాం. మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తి కావడంతో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెక్ డ్యాం నిధులు మంజూరు అయ్యాయని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని ప్రార్థించారు. మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తి కావడంతో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 29 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా అప్పటి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెక్ డ్యాం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 6 ఏళ్ల తర్వాత చెక్ డ్యాం నిర్మాణం పూర్తి నీటితో నిండిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ధర్మతేజ్ ఆధ్వర్యంలో బీర్కర్ నుంచి భారీ బైక్ ర్యాలీగా చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. రైతులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం చెక్ డ్యాం బ్రిడ్జిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు నిధులు మంజూరు చేసిన కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఫోటోలు తీసుకున్నారు కొంచెం జరగండి. బాలు
పార్టీ పెద్దలందరికీ మరియు కార్యకర్తలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి విషయానికి వస్తే మన కేసీఆర్ గారి అభివృద్ధి ఏందో మన కళ్ళకు అద్దినట్టు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడే మన మంజిరెడ్డి బీర్కూరు మండలానికి 32 కోట్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 32 కోట్ల నిధులతో మన కేసీఆర్ హయాంలో కేసీఆర్ గారి పీరియడ్లోనే మనకు నిధులు అందినాయి. అదే చెక్ డ్యామ్ ఈ రోజు మా కళ్ళ ముందర మా బీర్కూరు రైతాంగమే ఈరోజు సంతోషపడుతుందంటే ముఖ్య కారణం అనేది మన కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి మనకి ఈరోజు మన చెక్ డ్యామ్లో వాటర్ భూగర్భ జలాలు నిల్వ ఉండి మా రైతాంగానికి ఎంతో గొప్ప ఆశయాలు పెరిగినాయి. ఆశయాలు నిధులు నియామకాలు ఏదైతే మన కేసీఆర్ గారి పిలుపులు ఉన్నాయో స్వచ్ఛందంగా మన గత 10 సంవత్సరాలలో మన కళ్ళ కద్దినట్టు చూసుకున్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు అభివృద్ధి అనేది కనుమరుగైపోయింది. అందరికీ తెలిసిన విషయం, వాళ్ళకు కూడా తెలుసు, తిరిగే వాళ్ళకు కూడా, వాళ్ళు ఎమ్మటి ఉండేటోళ్ళకు కూడా తెలుసు. మన అందరికీ కళ్ళ కద్దినట్టు చూపిస్తున్నది ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత విఫలమైందంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. గత కేసీఆర్ పరిపాలనలో అసలు అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుందంటే చూస్తూనే అయిపోతుండే పనులన్నీ. ఒక డ్యామ్ కట్టాలంటే ఈరోజు అనుకుంటే రేపు అయిపోతుండే. ఈరోజు ఒక్క కొబ్బరికాయ కూడా మా బీర్కూరు గ్రామంలో మండలంలో కొబ్బరికాయ కొట్టని పరిస్థితి మా బీర్కూరు గ్రామంలో నెలకొంది. గత ప్రభుత్వం చేసిన ఏవైతే హామీలు అన్ని నెరవేర్చుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 420 హామీలు 6 గ్యారంటీలు ఎక్కడున్నాయని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బీచ్లు కడతామంటారు, సముద్రాలు ఎందుకు బీచ్లు కట్టి చెట్టు వేసుకొని తిరుగుదానిక? ఇట్లా కడితే చెక్ డ్యామ్లు కడితే రైతన్నలు బాగుపడతారా? రైతన్నలు బాగుపడితే బాగు కోసం చూసుకోండి. మీరు ఏం చేస్తున్నారు 3 సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలలో ఇంత ముందు ఏదైతే ఉన్నానో అభివృద్ధి ఖచ్చితంగా చేయాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా యూరియా యాప్ల ద్వారా కాకుండా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా ఇట్లనే వదిలిపెట్టేస్తే రేపన్నాడు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా పంపించే ప్రయత్నం ఉందని అనుకుంటున్నాను. ఇదే జరిగితే తక్షణమే మేము ఊరుకోమని చెప్తున్నాము. రేపన్నాడు ఏ విధానైనా సరే అభివృద్ధి జరిగి తీరుతుంది. రానుంది మన 2 సంవత్సరాలు మన కార్యకర్తలందరూ గొప్పగా ఉండాలండి. ఎందుకంటే గెలుస్తున్నాం మనమే, జెండా బాతుతున్నాం మనమే, పైన మన బాన్సడలో కూడా మన పిఆర్ఎస్ జెండా బాతుతామని సభాముఖంగా గట్టిగా చెప్తున్నాం. రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో భారీ ఊరేగింపుగా మహాలక్ష్మి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచులు బోనాలతో డప్పు చెప్పుల నడుమ మహాలక్ష్మీదేవి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో కలకలలాడాలని గ్రామ ప్రజలంతా ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి పాల్గొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సర్పంచ్ ఇందు సింతా చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కామారెడ్డిలో జరిగిన టీఎస్ఈటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు జీవో 25 సవరణ, బదిలీలు, పదోన్నతులు, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు విడుదల, పాత పెన్షన్ అమలు వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ హెచ్చరించారు. పోరాట పటిమ కలిగి రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి సంఘం 52 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్యోద్యమాన్ని నిర్వహించడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. టీఎస్యూటీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర కమిటీ సమావేశాలని కామారెడ్డి జిల్లాలో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా సమావేశం తీర్మానాలు, చర్చలు, వివరాలని మీడియా, ప్రెస్ ద్వారా ఉపాధ్యాయ లోకానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలని మీ అందరినీ కోరుతూ, ప్రధానంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఫిన్లాండ్ పోయి వచ్చిన టీచర్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం కొట్లాడండి, ఉపాధ్యాయ సమస్యలు మాకు వదిలిపెట్టండి అన్నాడు. అయితే మేమేమంటున్నామంటే ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యార్థుల సమస్యలే కాబట్టి విద్యార్థుల సమస్యల కోసమే మేము కొట్లాడ మొదలు పెడతా ఉన్నాం. మరి మా సమస్యలన్నీ పరిష్కారం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలల్లో 25 జీవో, పాఠశాలలో రేషనరేషన్కి సంబంధించినటువంటి 25 జీవో ఇది ఉపాధ్యాయుల గురించి కాదు, విద్యార్థుల గురించే. అందుకనే 25 జీవోని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాథమిక పాఠశాలలకి మరణ శాసనం లిఖించినటువంటి జీవో 25, దాన్ని సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాలి, 50 మంది పిల్లలు దాటితే క్లాస్ 4 టీచర్ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది విద్యార్థుల సమస్య, పరిష్కారం చేయండి, కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. రెండవ అంశం పర్యవేక్షణ వ్యవస్థ. ఈరోజు రాష్ట్రంలో ఎంఈఓ, డిప్యూటీఓ, డిఈఓ పోస్ట్ అన్ని ఖాళీగా ఉన్నాయి. డిఈఓలు 33 జిల్లాలు అయినాయి, 12 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డిఓ పోస్టులు ఉన్నాయి, 21 జిల్లాల్లో లేవు. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే పూరి జగన్నాథ రథయాత్ర విదేశీ గడ్డపై కూడా ఘనంగా నిర్వహించారు. దుబాయ్లోని షార్జాలో అల్ రిషా గ్రూప్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక
భక్తి పారవశ్యంతో సాగింది. ఎన్ఆర్ఐలు, ఇస్కాన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతూ దుబాయ్లోని షార్జా నగరంలో పూరి జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒడిషా గ్రూప్ కు చెందిన బాలాజీ గౌడ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ బోర్డు సభ్యుడు సత్యం గౌడ్, జీటీఏ ఫౌండర్ ఆకుల సురేందర్, సుతారి సత్యం, ఇస్కాన్ శిక్షణ గురువు రఘునందన్, రమేష్ ప్రభు, విధువేందర్, శ్రీకాంత్, సతీష్ రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణి, లక్ష్మీ సెంటర్తో పాటు ఇస్కాన్ భక్త బృందం, ఆదిషా గ్రూప్ టీం సభ్యులు పాల్గొని వేడుకలు విజయవంతం చేశారు. భజనలు, ప్రత్యేక పూజలు, రథోత్సాహంతో కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగింది. వన్ మినిట్ ఆయన ఏదో విన్నవించుకోవాలనుకుంటున్నాడు అందరినీ. జల్దీ తొందరగా వీడియో పోస్ట్ చేసి మీరు కూర్చోండి ఒకసారి మీరు కూర్చోండి. జై జగన్నాథ్. జై జగన్నాథ్. ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బేర్పూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహిళలు అందంగా అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకలతో గ్రామ వీధులు సందడిగా మారాయి. సందర్భంగా గ్రామ సర్పంచ్ ధర్మతేజ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.